నేను ఫస్ట్ అయితే మామూలుగా అసలు జగన్ ఫ్యాన్ నేను. జనాల్లోకి ఎవరు కనపడ్డాడు అసలు? ఏ రోజు వచ్చి కనపడ్డాడు అసలు? ఫిగర్లు అవన్నీ ఉత్తి మాటలు. ఈ జనాలు అయితేనే కదా నువ్వు ఏ మ్యాజిక్ ఫిగర్ వచ్చినా సరే. అంతేగాని మామూలుగా కళ్ళ కంటే మొత్తం 150 కొడతా అన్నట్టు ఉంటుంది. 175 88 మ్యాజిక్ ఫిగర్ అని కాదు. మొన్నగా 5 ఏళ్ళు తొడగొట్టారు కదా మొన్నకి ఇంత ముందల 2000 అప్పుడు తొడగొట్టిన వాళ్ళందరూ ఏమయ్యారు? పెద్ద పెద్ద మహా మేధావులు. ఒకడేమో రాజకీయ సంజాతం చేస్తాడు కొడాలని అని. ఇప్పుడు ఆడేమైపోయాడు? అసలు అజాబాజా లేడు. అలాగే ఉంటుంది, తొడగొట్టడం కాదు. అన్న నమస్తే, మీ పేరు? భాగ్యాలరావు. ఏం చేస్తారు? కాపీ పని. ఎలా ఉన్నాయి పనులు? దొరుకుతున్నాయి మీకు? బాగానే ఉండే పనులు. ఇసుక చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఫ్రీగానే వస్తుంది ఇసుక. పనులు కాడ ఆయన పథకాలు కానీ అన్ని రీజనబుల్గా అందరికీ మధ్యతరగతి ప్రజలందరికీ అందుతున్నాయి. అంటే అసలు చంద్రబాబు ప్రజల్ని పట్టించుకోవట్లేదు. అసలు ఈ 19 నెలల కాలంలో చంద్రబాబు ప్రజల్లో పూర్తిగా విఫలమైపోయాడు పరిపాలన వల్ల అని చెప్పి అంటున్నారు కొంతమంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? లేదు, మొన్న వరదల కానించి మా వరదలకు చంద్రబాబు నాయుడు కాబట్టి అలాగా ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యి అలా చంద్రబాబు నాయుడు గారు చేయబట్టే ఈ సింగనగర్ ప్రజలందరూ తొందరగా బయటపడ్డారు. సంవత్సరాల్లో మన చంద్రబాబు నాయుడు చేసినట్టుగా ఎప్పుడు అంత ఇదిగా ఎప్పుడు చేయలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదన్నప్పుడు ఆ టైంలో రాలేదు అసలు. చంద్రబాబు నాయుడు గారు అంత వరదల్లో కూడా క్రుక్లైన్ వేసుకుని జేసీబీ తోటి మొత్తం అన్ని చోట్లకి వచ్చి ఎలా ఉండారు ఏంటి అని చూసి అంతా ఆ 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన రావడం అంటే అది రికార్డ్. ఆ వరదల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వచ్చి ₹1 కోటి కూడా ప్రకటించారంట కదన్న. ఎవరైతే దాని గురించి ఉన్నారు ప్రకటించేదంటే అది ఎవరికి ఇవ్వాలో తెలవక ఆయనే దాచుకున్నాడు. మరి ఎవరికి ఇంతవరకు ఇవ్వలేదు. ఇంతవరకు ఆయన మరి ఎవరు పంచుకోవాలంటారు? మరి ఆ డబ్బులు మనం ఇచ్చేయలేం కదా. అందుకని ఆయన దగ్గరే ఉంచుకున్నాడు. మనం ఒకవేళ గబకం ఖర్చు పెట్టేసుకుంటామని చెప్పి ఆయన దగ్గరే ఉంచుకున్నాడు. ఎవరికి ఇవ్వలేదు. ఆయన ఎవరికి ₹10 ఎవరికి ఇచ్చింది ఎవరికి లేదు. అదేంటన్న, మొత్తం గతంలోనే నవరత్నాలు పెట్ట ప్రజలందరూ సంతోషించిన పార్టీ మాది, నవరత్నాలు టైం టు టైం ఇచ్చాయని చెప్పి మాట్లాడారు. మరి అవన్నీ నవరత్నాలు అంటే ఇప్పుడు అలా ఇచ్చాడు, డబ్బులు ఇస్తున్నాడు ఆటోల వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర. ఇవ్వగానే మళ్ళీ చలానాల పేరుతోటి తీసేసుకుంటున్నారు. ఇంకా వేసిన ఉపయోగం ఏముంది? ఏదైనా దొరికాడంటే 15,000 వాళ్ళకి కేసులు అని అవని అని అలాగా అయిపోయింది. అది వాళ్ళ టైంలో ఏం లేదు కావాలి. మరి ఇప్పుడు ఎలా ఉందన్న ఈ 19 నెలల కాలంలో? అసలు ఎలా ఉంది? ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు పరిపాలన పట్ల? బాగా. ఇప్పుడు అమ్మ పిల్లలకి తల్లికి వందనం అని చెప్పి వేసాడు శుభ్రంగా. అందరూ వాడు వేసింది ఒకరికైతే చంద్రబాబు నాయుడు, అది జగను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేసింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసాడు శుభ్రంగా. పిల్లలు చదువుకోవడానికి కానీ పుస్తకాలకు కానీ ఏదో సంథింగ్ దేంట్లో చదువుకున్నా సరే బాగానే అంతా బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ చేయాల్సిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చేయాల్సిన చంద్రబాబు నాయుడు, లోకేష్ చేయాల్సిన అందరూ ఎవరి కాళ్ళు ఎవరి పాత్రాలు. బొండమ్మ గారు అందరూ బాగానే ఏదైనా ఇన్ టైంలో రెస్పాండ్, ఏదైనా సమస్య వచ్చినా దగ్గరికి వచ్చి చెప్పుకుంటే ఆయన. ఈ 19 నెలల కాలంలోనే ఈ గెలిపించిన ఎమ్మెల్యేల పట్ల, చంద్రబాబు పట్ల, లోకేష్ పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల అసలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ప్రజలందరూ. అసలు వీళ్ళని ఎందుకు గెలిపించుకున్నామని చెప్పి బాధపడుతున్నారంట కదా, ఎంతవరకు వస్తూ ఉంటారు? మీ టాపీ మేస్త్రి అంటా ఉన్నారు ఏంటి? అది వాస్తవం కాదు అది. ఎందుకంటే ఇప్పుడు జగన్ తాలూకా వాళ్ళు మాట్లాడాల్సిందే కానీ మామూలుగా తిన్న వాళ్ళు ఎవరు అలాగా ఇదెవరు. ఎందుకంటే మనకు చూస్తున్నాము చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఉండదు ఫ్యాక్ట్ చెప్పుకోవాలి. మనకు వాళ్ళని ఇళ్ళని కాదు. నేను ఫస్ట్ అయితే మామూలుగా అసలు జగన్ ఫ్యాన్ నేను. అలాంటిది చేసే పనులు బట్టి మరి ఇటు రావాల్సి వచ్చింది. అంటే ఎందుకనన్నా జగన్ వీరాభిమాన్ అయ్యి ఉండి ఇదే దాని గురించి టీడీపీ పార్టీ బాగుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకని అసలు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని? ఏది జనాలకే ఇప్పుడు 5 సంవత్సరాల్లో జనాలకు చేసింది ఏమీ లేదు. వాళ్ళు తిరగడం ఇవే అప్పుడు తప్ప మామూలుగా వచ్చి చేయడం ఇది జనాల్లోకి ఎవరికి కనపడ్డాడు అసలు? ఏ రోజు వచ్చి కనపడ్డాడు అసలు? అది వాళ్ళు తిరగడం, వాళ్ళ పార్టీలు అవి ఆ మెయింటెనెన్స్లు ఆడి తప్ప జనాలకు చూసింది ఏమి లేదు 5 ఏళ్ళలో.
ఇప్పుడు నీకు చూస్తే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు కాడ మళ్ళీ తెలుగుదేశం వచ్చింది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా. అసలు టీడీపీ పార్టీ రాదు, టీడీపీ పార్టీ భూస్థాపితం చేస్తాను, నాకు 88 మ్యాజిక్ ఫిగర్ వస్తే మామూలు కూడా రప్ప డైలాగులు ఎవరిని వదిలిపెట్టిన అంటున్నారు కదన్న. మరి మ్యాజిక్ ఫిగర్లు అవన్నీ ఉత్తి మాటలు. ఈ జనాలు అయితేనే కదా నువ్వు ఏ మ్యాజిక్ ఫిగర్ వచ్చినా సరే. అంతేగాని మామూలుగా కళ్ళ కంటే మొత్తం 150 కొడతా అన్నట్టు ఉంటుంది. 175 అంతే పోయి ఇన్ని వచ్చినాయి. సింగిల్ డిజిట్ 9కి అయిపోద్ది అనుకున్నా నేను కూడా. సరే ఏదో వల్ల 2 ఎక్స్ట్రా వచ్చి 11కి వచ్చింది. ఇక రేపు అవి కూడా వస్తాయో రావాలి చెప్పలేము. ఇక ఇప్పుడు అసలు ఎవడొస్తున్నాడు జనాల్లో? ఇప్పుడు తెలుగుదేశం వచ్చినా సరే ఆ పార్టీ వాళ్ళు ఎవరన్నా వచ్చి పోనీ ఏదోటి మన వరదలైనా సరే ఎవడొచ్చినాడు ఉన్నాడు తెలుగుదేశం వాళ్ళు తప్ప. రెండో వాళ్ళు వచ్చి పార్టీ వాళ్ళు ఎవరు వచ్చి పలరించలేదుగా. అలాంటి వచ్చిన వాళ్ళు ఎవరన్నా అప్పుడు అది కాకుండా వాళ్ళు కూడా వచ్చి ఏదన్నా చేస్తే సరే వచ్చారో చూస్తున్నారు మనల్ని పట్టించుకున్నారు అని కొద్దిగా ఏదో జనాలకు ఉంటుంది కదా. ఎవరు రాలేదు అసలు. మరి గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా ప్రజల్లోకి వచ్చిన పనితీరు ఏమన్నా అసలు? ప్రజల్లోకి ఎప్పుడు రాలేదు. ఈ పైకాడు ఉండేవాళ్ళు ఏదైనా ఉంటే చిన్న చిన్న ఏదైనా చూసి చేయడమే తప్ప గెలిచిన వాళ్ళు ఎవరు మన గెలిచింది పేరు ఉందిగా అతను అని ఎవరో మన వీళ్ళని వాళ్ళని కాదులే కానీ మళ్ళా తీసిన వాళ్ళు ఎవరో జనాల్లోకి వచ్చి పట్టించు మనకు కావాలని ఏదన్నా వెళ్తే తప్ప జనాల్లోకి వచ్చి పక్కన వైసీపీలు అందరూ గడిచిన 5 ఏళ్లలో ప్రజల తరపున ఉన్నాం, ప్రజల గుండెల్లో ఉన్నాం, ప్రజల మనిషిని తిరిగాను అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు అక్కడ పైన రాపోయినా మనం ఇక్కడ మన గుండెల్లో ఉండేవాళ్ళు వీళ్ళైనా రావాలి కదా. మరి తిరిగి చేసినప్పుడు వీళ్ళు ఇక్కడికన్నా రావు, ఇక్కడన్నా 4 ఓట్లన్నా పడాలి కదా. మరి ఒక్క పార్టీ ఒక్కడికాడ గెలవలేదు అసలు విజయవాడలో. అలా ఉంది. ఏదైనా ఇప్పుడు అభిమానం ఉన్నప్పుడు ఒకటి కాదు ఒకడని ఆతాడు కదా. మరి అంత వ్యతిరేకత జనాల్లో వచ్చిందంటే మరి దాన్ని బట్టి అన్న. మరి ముఖ్యంగా ఈ 19 నెలల కాలంలో చంద్రబాబు గారు చేసిన డెవలప్మెంట్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు మీరు? రోడ్లు కానీ మామూలుగా అమరావతికి ఇంకా ఏదైనా ఇప్పుడు ఏదైనా డ్రైనేజీ వర్క్ కానీ ఏదైనా సరే ఎవ్రీథింగ్ బస్ స్టాండ్ మొన్న వరదల టైంలో మాత్రం బాగా ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యారు. బాగా రోడ్లు తవ్వేశారు ఆన్ ది స్పాట్లో. మళ్ళీ అవ్వగానే 10 రోజులు 20 రోజుల్లో మొత్తం ఎక్కడెక్కడ సెటిల్ చేశారు. ఏదైనా సరే రోడ్లు కానీ ఇవన్నీ బాగా ఏదైనా డెవలప్మెంట్ ఉండాలంటే చంద్రబాబు నాయుడు ఏదైనా మా చెప్పాలంటే అంటే విజనరీ లీడర్ అని చెప్పాడు చంద్రబాబు. అసలు విజనరీ ఎక్కడ? అసలు మొత్తం గుడ్డు సున్నా, ప్రజల్ని పట్టించుకోవట్లేదు. అసలు మన రాష్ట్రానికి కంపెనీస్ రావట్లేదు. అమరావతి అన్నాడు, అమరావతి అక్కడ ఏటీఎంగా మార్చుకున్నాడు. పోలవరం కూడా ఒక ఏటీఎంలా మార్చుకున్నాడు. కానీ అసలు ప్రజలను ఉద్దేశించి ఏ రోజన్నా చంద్రబాబు మీటింగ్స్ కానీ లేదా వాళ్ళకి కావాల్సింది ఏదన్నా తీసుకొచ్చారు, కంపెనీస్ తీసుకొచ్చారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి మొన్న ఎక్కడికి వెళ్ళాడు, దాని పేరు గుగ్గు, అక్కడికి వెళ్ళి మాట్లాడాడు. వస్తే ఒకేసారి రావు కదా, అన్నీ తీసుకుని రావాలి కదా. మొన్న వెళ్ళారు, అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడారు. వస్తున్నాయి అన్నీ ఒకేసారి. ఇప్పుడు దాని మీద పోలవరం అంటున్నారు. 5 ఏళ్ళలో పోలవరం ఏం చేశారు వాళ్ళు, వైఎస్ఆర్ వాళ్ళు? దాని గురించి అసలు ఏమైనా పట్టించుకున్నారా? ఏం లేదు. అప్పుడు మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. అప్పుడు ఈ 5 ఏళ్ళలో పూర్తవచ్చు. అన్న మీరు టాప్ వరకు అంటా ఉన్నారు కదా, ఇప్పుడు అమరావతి వెళ్ళారన్న మీరు? ఎన్నిసార్లు వెళ్ళారు? 2-3 సార్లు వెళ్ళినాను. మరి ఎలా ఉంది మరి గత 5 ఏళ్ళ పాలనలో ఎప్పుడన్నా వెళ్ళారా మీరు? అప్పుడు వెళ్ళలేదు, మామూలు రీసెంట్గా వెళ్ళాం. ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మొదలు పెట్టంగానే అవ్వదు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే అది కంటిన్యూషను 5 తర్వాత 5 అలాగా. ఇప్పుడు జనాలు ఏంటంటే ఇప్పుడు మనకి ఇంతవరకు రాజధాని లేదు. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు చేశారు వాళ్ళు అయిపోయింది. తర్వాత ఇది వచ్చాడు 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు చేస్తే ఇలాగ 3 రాజధానులు లాగానే ఉండేది. వైజాగ్, మన విజయవాడ, అమరావతి అలాగా. అందుకే ఏదైనా ఒక క్యాపిటల్ అనేది ఉండాలంటే డెవలప్మెంట్ కూడా అవుద్ది. చంద్రబాబు ప్రజలను పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కంపెనీస్కే చంద్రబాబు పేరు పెట్టుకుని నేనే తీసుకొచ్చానని చెప్పి అంటున్నారన్న. దాని గురించి ఏం చెప్తారు మరి? మనం జగన్ కానీ 5 ఏళ్ళు వచ్చినట్టయితే మనం వేరే ఊళ్ళో ఎందుకనంటే ఇప్పటికే మొత్తం అమ్మేశాడు. మొత్తం అన్ని కంపెనీలన్నీ అమ్మేశాడు, అప్పుల్లో పెట్టేశాడు. ఈ 5 ఏళ్ళు కాడ ఉండడితే మన కాడ ఎక్కడ తాగడ పెట్టేవాడు. మన వాళ్ళ కాడ తీసుకెళ్ళిపోయి అక్కడ రాజులు కొరడాలతో కొట్టి బాధ్యతను చేయించుకునేవాళ్ళు వాళ్ళు కాడ. అలా
ఏదైనా మా గవర్నమెంట్ మారడం వలన జనాలకి కొంచెం ఊరట కలిగింది. కొన్నాళ్ళు బతుకుతారు జనాలు. మరి 2029లో ఎవరు గెలుస్తారు? పక్కన వైసీపీ నాయకులు పేరు నాని కానీ అంబటి రాంబాబు సవాల్ చేస్తున్నారు. టీడీపీ పార్టీ రాదు, 88 మ్యాజిక్ ఫిగర్ మేమే అధికారంలోకి వస్తామంటున్నారు. మరి 88 మ్యాజిక్ ఫిగర్ అని కాదు, మొన్నగా 5 ఏళ్ళు తొడగొట్టారు కదా మనకి ఇంత ముందల 2000 అప్పుడు తొడగొట్టిన వాళ్ళందరూ ఏమయ్యారు? పెద్ద పెద్ద మహా మేధావులు. ఒకడేమో రాజకీయ సంజాతం చేస్తాడు కొడాలని అని, ఇప్పుడు ఆడేమైపోయాడు? అసలు అజాబాజా లేడు. అలాగే ఉంటుంది, తొడగొట్టడం కాదు, జనాల్లోకి వచ్చి జనాల మనసులు గెలుచుకున్నవాడే రాజకీయ నాయకుడు. థ్యాంక్ యూ అన్న.